ఎక్కువ రోజులు జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ మనకు ఉన్న అలవాట్లే మనల్ని ఎక్కువ రోజులు బతకకుండా చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త. చాణక్యుడు జీవితంలోని వివిధ రంగాలలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఆయన చాణక్య నీతి మానవ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించింది. చాణక్య నీతి మానవ జీవితంలోని వివిధ అంశాలపై ఉపయోగకరమైన సలహాలను ఇస్తుంది. నేటి ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం విలాసవంతమైన విషయంగా మారింది. ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అదే సమయంలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను వివరించాడు. చాణక్యుడి ప్రకారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఏంటో చూద్దాం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పాలు తాగడం తప్పనిసరి అంటున్నాడు చాణక్యుడు. ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియంతో సహా అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక శ్లోకంలో ఆరోగ్యంగా ఉండటానికి పాలు తాగమని సలహా ఇచ్చాడు. పాలు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని చెప్పాడు. ధాన్యాల కంటే పాలు 10 రెట్లు బలమైనవి. రోజూ పాలు తాగాలి అని చాణక్యుడు చెప్పాడు. పురాతన కాలంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి వెన్న, నెయ్యి వినియోగించేవారు. నేటికీ వైద్యులు కడుపు సమస్యలను నయం చేయడానికి నెయ్యిని సిఫార్సు చేస్తున్నారు. చాణక్యుడి ప్రకారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ నెయ్యి తీసుకోవాలి. అయితే ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే తినండి. ఆరోగ్యవంతమైన జీవితానికి ధాన్యాలు తినడం చాలా అవసరమని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. ధాన్యాలు తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా, దృఢంగా ఉండగలడు. వివిధ రకాల ధాన్యాలు తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. బియ్యం, గోధుమలు, మినుములు, మొక్కజొన్న వంటి వివిధ రకాల ధాన్యాలను తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి. నీరు తాగడాన్ని చాలామంది పట్టించుకోరు. కొందరు దీనిని అనుసరిస్తే మరికొందరు దూరంగా ఉంటారు. ఇది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆహారం జీర్ణం కానప్పుడు నీరు తాగడం ఔషధం లాంటిది. ఆహారం తిన్న అరగంట తర్వాత నీరు తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. భోజనాల మధ్య చాలా తక్కువ నీరు తాగడం లేదా త్రాగకపోవడం అమృతం లాంటిది. తిన్న వెంటనే నీరు తాగటం విషం లాంటిదని చాణక్యుడు చెప్పాడు. ఆరోగ్యకరమైన శరీరం, మెరిసే చర్మం కోసం వారానికి ఒకసారి పూర్తి శరీర మసాజ్ చేయాలని చాణక్యనీతి చెబుతుంది. ఇది రంధ్రాలను తెరుస్తుంది, లోపల ఉన్న మురికిని తొలగిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయకుండా ఇంటి నుంచి బయటకు రాకూడదు. అంతేకాదు, యువకులు మితిమీరిన శృంగారానికి దూరంగా ఉండాలని కూడా చాణక్యుడు చెప్పాడు. ఒక యువకుడు ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేడు. ఈ విషయాలు జీవితంలో పురోగతిని నిరోధిస్తున్నాయని చెప్పాడు. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని, అందుకు అనుగుణంగా మన ప్రవర్తన మారుతుందని చాణక్యుడు చెప్పాడు. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆలోచనలు శుద్ధి అవుతాయి. దురాశ ఒక ప్రాణాంతక వ్యాధి లాంటిదని చాణక్యుడు చెప్పాడు. అత్యాశగల వ్యక్తి యొక్క మానసిక స్థితి క్రమంగా బలహీనపడటం ప్రారంభమవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దురాశను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. పైన చెప్పిన వాటిని పాటిస్తే మనిషి 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు.